హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి మేము ట్రావెలింగ్ వీడియో అనమాట. బయటికెళ్తున్నాం. బయటికంటే బిదర్‌కి. బిదర్ అంటే అందరికి తెలిసిన విషయమే. గురుద్వారా అండ్ ఫోర్ట్ అక్కడ ఉన్నాయి గదా! సో, నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్ళిపోతున్నాను. సో, ఆ వీడియో చూపిద్దామని ఎలా ఉంటదో మొత్తం డీటెయిల్‌గా అయితే ఏం లేదు. జస్ట్ ఇది ఒక ట్రావెలింగ్ వీడియో అంతే. సో, జస్ట్ వెళ్ళి అలా నార్మల్‌గా బయట నుంచి టెంపుల్‌కైతే మేము లోపలెళ్ళలేదు. ఇదిగోండి నరసింహస్వామి టెంపుల్ అందరికీ యాజ్ యూజువల్‌గా తెలిసే ఉంటది. కర్ణాటకలో బీదర్‌లో ఉంటుంది టెంపుల్. ఇది చాలా ఫేమస్ అన్నమాట. అందరికీ బాగా తెలుసు. సైడ్ ఇదిగోండి ఇదంతా బ్యాక్‌గ్రౌండ్ సైడ్. స్నానాలు చేయడానికి గానీ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. చూడండి నరసింహస్వామి టెంపుల్ అండి ఇది. సో, మొత్తానికి ఇలా చుట్టూరా ఇలా ఉంటుంది. చాలా బావుంటుంది టెంపుల్ గూడా. వ్యూ గూడా బావుంటుంది. ఇదండి చాలా రష్ ఉండేది. నిన్న సాటర్‌డే వీడియో యాక్చువల్లీ ఇది. సాటర్‌డే కాబట్టి చాలా రష్ ఉండే మేము లోపలికెళ్ళలేదు. జస్ట్ ఎందుకంటే మాకు ఇంకా వేరే ప్లేసెస్‌కి వెళ్ళాల్సి ఉండేది కాబట్టి జస్ట్ అలా దర్శనం చేసుకొని బయలుదేరిపోయాము. ఇదిగోండి బయట నుంచి దర్శనం చేసి లోపలెళ్ళలేదు. చాలా రష్ ఉండే. అండ్ ఇంకోటేంటంటే సాటర్‌డే ఉండే కాబట్టి కొద్దిగా అందరు జనాలు మాక్సిమమ్‌గా నరసింహస్వామికి సాటర్‌డే అంటారు కదా! సో, అలా. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసి కిల్లాకొచ్చేసాము. ఇక్కడ ఫోర్ట్ చూడండి అసలు బావుంది. ఇక్కడ కూడా చాలా బావుంటది. కానీ తిరిగే ఓపిక ఉండాలండి చాలా. ఇంక పిల్లలతోని పట్టుకొని వెళ్తే బాటిల్స్ అవన్నీ పట్టుకొని పోవాలి ఇప్పుడే. ఎందుకంటే చాలా తిరగాల్సి ఉంటది. ఇదిగోండి లోపలంతా. బావుంటది లోపల ఏరియా కానీ అది ఇది. మొత్తం పురాతన కాలంలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇదిగోండి బీదర్‌లో ఫోర్ట్ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పోస్ట్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ అదేవిధంగా ఇక్కడ మన అప్పట్లో యూజ్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయండి. అంటే కత్తులు అలాంటివి అంటారు కదా! సో, అవి కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ అంతా అసలు గ్రీనరీ కొద్దిగా తోటలు ఏమంటారు గార్డెన్ లాగా కూడా ఉంది లోపల. ఎక్కువ ఎండ ఉంది కాబట్టి మేము కొద్దిగా నీడలో ఉండి నేను వీడియో తీశాను. ఎక్కువ మేము నిలవలేదండి యాక్చువల్లీ. ఇదిగోండి ఇదేంటో కట్టెలు స్టిక్స్ గన్. అప్పట్లో యూజ్ చేసిన కట్టెలతోని గన్ అండి ఇది. అసలు చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూడడము. మీరు కనుక చూస్తున్నట్టయితే ఇది వరకు అట్లా చూసినట్టయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడము. ఇదిగోండి అసలు ఎట్లుంటుంది నార్మల్‌గా సినిమాలో చూసిన కట్టెలు కూడా చూడలేదు నేను. ఇదే ఫస్ట్ టైం దగ్గరుండి అది కూడా. అన్నీ బాగున్నాయండి. చాలా ఇన్‌స్ట్రుమెంట్స్ వాళ్ళ కత్తులు అప్పట్లో యూజ్ చేసిన శిల్పాలతో చెక్కినటువంటి అవి. ఇదిగోండి ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అక్కడ సెట్ చేసి. మీకు గనుక టైం ఉంటే అంతే వెళ్ళొచ్చు. బీదర్ చూడాల్సిన అంటే ఉన్నాయి కొన్ని. ఇదిగోండి అప్పట్లో యూజ్ చేసినవి. చాలా బావుంటుంది. ఇవన్నీ ఇప్పుడు చదివే ఓపిక ఉంటే అన్నీ చదువుకుంటూ అసలు వన్ డే కూడా సరిపోదు అట్లా చూసుకుంటూ వస్తే. మేమేదో ఇంకా వేరే ప్లేస్‌కెళ్ళాల్సి ఉంది కాబట్టి ఏదో చూసినామా అంటే కొద్దిగా అటు ఇటు మాక్సిమమ్‌గా మొత్తం కవర్ చేయలేకపోయినాము. ఏదో కొద్దిగా కవర్ చేసి తిరిగేసి అయితే వచ్చేసినాము. ఇదిగోండి ఇలా. ఇంక నెక్స్ట్ ఇక్కడ నుంచి గురుద్వారకి వెళ్ళిపోయాము. ఇదిగోండి ఇక్కడ గురుద్వారలో ఎక్కువ ఫోన్ అలో లేదండి లోపల చాలా స్ట్రిక్ట్. కానీ నిజం చెప్తున్నాను అసలు చాలా పీస్‌ఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. గురుద్వారలో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడము. అండ్ అందరికీ తెలిసిన విషయమే గురుద్వారకి వెళ్తే చున్నీ కంపల్సరీ ఉండాలి లేడీస్‌కి. ఇంకా బాయ్స్‌కి అయితే కర్చీఫ్ మస్ట్ అన్నమాట. అది అందరికీ తెలిసిన విషయము. సో, మేమైతే దర్శనం లోపల ముక్కేసి బయట వచ్చేసాము. అక్కడ ఫుడ్ కూడా అవైలబుల్‌గా ఉంటది. ఫుడ్ అయితే బావుంటది. ఇంక అక్కడ వీడియో తీయలేదండి నేను. ఫోన్ ఎక్కువ అలో లేదని. ఇది బ్యాక్‌గ్రౌండ్ ఏరియా చూస్తున్నారు కదా మొత్తము. బావుంటది. చాలా పెద్దగా ఉంటది బీదర్‌లో. వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. బావుంటది అక్కడ ఫ్యామిలీతోని కలిసి ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎక్కువ ఫోన్ అలో ఉంటది. కానీ పీస్‌ఫుల్‌గా అయితే మాత్రం ఉంటది. సో, ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.